ప్రధానమైనటువంటిది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముస్తఫా కేసు ఇప్పుడు ప్రధానమైపోయింది. ఎందుకయ్యా అంటే ముస్తఫా ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు చేశారు గుంటూరు నుంచి. అయితే తను మంచి వ్యాపారస్తుడిగా పేరుండేది. ఈ వ్యాపారంలో తాజా దౌర్జన్యమే ఇష్యూ అయింది. తను తన కొడుకు పరారీ కావడం అన్నటువంటిది. ఎందుకయ్యా అంటే అక్కడ జరిగినటువంటిది వ్యాపారం దగ్గర ఎవరికో అడ్వాన్స్ ఇచ్చారట, వాళ్ళు సరికివ్వలేదు. అలా ఇవ్వనప్పుడు లీగల్ ఫైట్ చేయొచ్చు, లేదంటే కనుక అక్కడ వాళ్ళ అసోసియేషన్లో పెట్టచ్చు, దాని మీద సివిల్ కేసు అయినా వేయచ్చు, లేదా పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు చీటింగ్ చేశారు. కానీ అలా కాకుండా వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేసి ఆ సరుకుతో సహా తీసుకుని వచ్చారు. అలా తీసుకొస్తుండగా వాళ్ళు కంప్లైంట్ పెట్టడం, అది మీడియాలో రావడంతో కిడ్నాప్ కేసు ఇప్పుడు ఆ కిడ్నాప్ కేసు నుండి తప్పించుకునేందుకు తను వీడియో అయితే చేశాడు. అదేమంటే మేము పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అప్పచెప్పామని. వార్త రాకముందు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి, అది కూడా పోలీస్ స్టేషన్కి వీళ్ళు ఎందుకు తీసుకెళ్ళాలి? పోలీసులు వాళ్ళని బట్టి రావాలి, కానీ వీళ్ళే వాళ్ళని పట్టుకొచ్చి పోలీసులకు అప్పచెప్పాము, అది కూడా టీవీల్లో పేపర్లో వార్తలు వచ్చాక అంటే ఆటోమేటిక్గా మైనస్ అయింది. తర్వాత అతనికి బెయిల్ కూడా రాదు, ముందస్తు బెయిల్ కూడా రాదు. కాబట్టి ప్రస్తుతం పరారయ్యి హైకోర్టులో బెయిల్ కోసం ట్రై చేసుకుంటున్నారు. కింద కోర్టులో రాదు కాబట్టి, ఇది స్టేషన్ బెయిల్ లెవెల్లో ఆగిపోయేది కాదు కాబట్టి, దాంతో పరారైన తన కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఏలూరు పోలీసులు రివార్డు కూడా ప్రకటిస్తే, గుజరాత్, ఈయన వ్యాపారం పొగాకు వ్యాపారం గుజరాత్కి వెళ్తుంటుంది కాబట్టి గుజరాత్కి తప్పించుకుని వెళ్తే గుజరాత్ దాకా వెంటపడి పట్టుకుని తీసుకొస్తున్నారు ఇప్పుడు.